మీ బేబీకి ఇమ్యూనిటీ అనేది మంచిగా బూస్ట్ అవ్వడానికి, హెల్దీ గ్రోత్ అనేది ఉండడానికి ఈ రెసిపీని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది కలర్ఫుల్ అండ్ ఎమ్మీ బేబీ ఫుడ్ రెసిపీ, పంప్కిన్ ప్లస్ గ్రీన్ పీస్ ప్యూరీ. దీనికి కావాల్సిందల్లా 1 స్మాల్ సైజ్ పంప్కిన్ పీస్ మనం స్మాల్ ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు మీ బేబీ ఎంత తింటుందో అంత క్వాంటిటీలో వెజ్జెస్ అనేవి తీసుకోండి. ఇక్కడ నా బేబీ ఎంత తింటుందో అంత క్వాంటిటీలో నేను వెజ్జెస్ తీసుకున్నాను. తర్వాత ఫ్రెష్ గ్రీన్ పీస్ని తీసుకున్నాను. ఫ్రెష్ గ్రీన్ పీస్ అండి, నాట్ ఫ్రోజన్. తర్వాత ఈ పంప్కిన్ అండ్ గ్రీన్ పీస్ని మంచిగా స్టీమ్ చేసుకోవాలి. I steam both separately until they turn soft and easy to mashable. ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes మీరు ఇట్లా స్టీమ్ చేసుకోవాలి. సో ఈ ఫుడ్ని మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఇవ్వచ్చు బేబీకి, అలాగే లంచ్ టైంలో కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. మార్నింగ్ ఇవ్వచ్చు, లంచ్ టైం ఇవ్వచ్చు, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వచ్చు అనమాట. బట్ నైట్ టైం కంటే ప్రిఫర్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. మా బేబీకి ఈ ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా తింటుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు, చక్కగా మంచిగా డైజెషన్ కూడా అవుతుంది. సో నేను ఇది బ్రేక్ఫాస్ట్గా కూడా ఇస్తాను ఒక్కొక్కసారి, ఆర్ఎల్స్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా ఇస్తాను. సో ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా పంప్కిన్ అనేది ఎంత సాఫ్ట్గా మ్యాష్ అయిపోయిందో, అలాగే గ్రీన్ పీస్ కూడా అంతే సాఫ్ట్గా మ్యాష్ అవుతుందండి. సో ఈ రెండు ఇంతలాగా స్టీమ్ అయ్యేంత వరకు మనం స్టీమ్ చేసుకోవాలి, ఇంతలా కుక్ అయ్యేంత వరకు మనం స్టీమ్ చేసుకోవాలి. సో పంప్కిన్ అండ్ గ్రీన్ పీస్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి, అలాగే చల్లార్చుకోవాలన్నమాట. చల్లార్చుకున్న తర్వాతే మిక్సీ వేయండి, గ్రైండ్ చేయండి, చల్లారక ముందు మాత్రం గ్రైండ్ చేయొద్దు. ఇంకా వన్స్ చల్లారింది అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఐ బ్లెండెడ్ బోత్ టుగెదర్ స్టీమ్డ్ పంప్కిన్ ప్లస్ పీస్ ఇంటూ ఏ స్మూత్ క్రీమీ ప్యూరీ. నో సాల్ట్, నో షుగర్ అండ్ నో హనీ, జస్ట్ క్లీన్ అండ్ న్యాచురల్ టేస్ట్. పీస్లో ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి, చాలా హెల్దీ ఫర్ బేబీ గ్రోత్. పంప్కిన్లో విటమిన్స్ ఏ అండ్ సి వల్ల ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అండ్ బేబీ డైజెషన్స్ కూడా సూపర్ సపోర్ట్ అవుతుంది అనమాట. యూ కెన్ స్లోలీ ఇంక్రీజ్ ద క్వాంటిటీ బేస్డ్ ఆన్ బేబీ అపిటైట్. ఫస్ట్ టైం ఫీడ్ చేస్తున్నప్పుడు 2-3 స్పూన్స్తో స్టార్ట్ చేయండి. ఆల్వేస్ చెక్ ఫర్ ఎనీ అలర్జీ ఆర్ సిమ్టమ్స్. సో ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో బేబీ ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఒక హెల్దీ చాయిస్ అండ్ ఈజీ ప్రిపరేషన్ కూడా. ఇలాంటి మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం ఫాలో అమ్మ ప్రయాణం 27. థ్యాంక్ యూ.